బిజినెస్ రిఫార్మర్ అవార్డు చంద్రబాబుకే ఎందుకు? కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక ముఖ్యమంత్రి బిజినెస్ మెన్ లాగా ఆలోచిస్తే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? అచ్చం హైదరాబాద్ లాగా ఉంటుంది. ఒక సీఎం CEO లాగా థింక్ చేస్తే దాని ఫలాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా విజన్ T20 లాగా ఉంటాయి. ఇక ఆ ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమాన్ని సేమ్ స్పీడ్ లో తీసుకువెళ్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే పరుగులు పెడుతుందో అలా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మనం కేవలం ఏపీ సీఎం చంద్రబాబులోనే చూడొచ్చు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందుకే ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఆయన ముందు క్యూ కడుతున్నాయి. తాజాగా ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబుకు ఓ స్పెషల్ అవార్డును అనౌన్స్ చేసింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అంటూ ప్రకటించింది. ఒక పొలిటికల్ లీడర్, పైగా సుదీర్ఘకాలం సీఎం గా పనిచేసిన వ్యక్తి, స్వర్ణాంధ్ర కలలను సాకారం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు. ఆయనకు ఈ అవార్డు రావడం పెద్ద వార్తేం కాదు, కానీ ఎందుకు వచ్చిందన్నదే వార్త. మిగతా సీఎంలకు రాని అవార్డులు బాబుకే ఎందుకు వస్తున్నాయన్నదే ఇక్కడ ఆసక్తికరం. ఎందుకంటే ఆయన సంపదను సృష్టిస్తున్న నాయకుడు, ఎందుకంటే ఆయన సవాళ్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న నాయకుడు. అందుకే ఈ అవార్డు వరించింది. వాస్తవానికి దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతో మంది సీఎంలు ఉన్నారు. అందులో చాలా మంది ప్రజల మన్ననలు పొందిన వారే. కానీ చంద్రబాబు మాత్రం వెరీ స్పెషల్. జనం మద్దతు పొందడమే కాదు, జనం భవిష్యత్తు గురించి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. రాబోయే 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో కూడా ఊహించగలరు. వచ్చే 50 ఏళ్లలో మార్పులను కూడా ఇప్పుడే పసిగట్టగలరు. ఏ రంగమైనా ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఎనలైజ్ చేయగలరు చంద్రబాబు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ దేశంలో ఐటీ డెవలప్మెంట్. ఎప్పుడో 30 ఏళ్ల కిందటే ఈ పరిణామాలను ఊహించి హైదరాబాద్ ను ఐటీ డెస్టినేషన్ గా మార్చేశారు చంద్రబాబు. ఇంజనీరింగ్ కాలేజీలను పెంచి లక్షలాది మందిని ఇంజనీర్లుగా తీర్చిదిద్దారు. ఆయన విజన్ సక్సెస్ అయి ఇప్పుడు సైబరాబాద్ ప్రపంచ పటంలోనే ఓ వెలుగుతోంది. ఈ అంశాన్ని పార్టీలు రాజకీయం కోసం వాడుకుంటున్న పెద్ద కంపెనీల్లో మంచి ప్యాకేజీలతో ఉద్యోగం చేస్తున్న వారైతే ప్రాక్టికల్ గా ఫీల్ అవుతున్నారు. ఆనాడు చంద్రబాబు ఐటీపై ఫోకస్ చేయకపోతే ఇప్పుడు మనం ఎక్కడ ఉండేవారమో అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏపీ విషయంలో కూడా చంద్రబాబు స్పీడ్ మామూలుగా లేదు. విశాఖను ఐటీ హబ్ గా చేస్తారని అందరూ అనుకుంటున్న టైంలో ఆయన 2 అడుగులు ముందుకు వేశారు. డేటా హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇదే సమయంలో అమరావతిలో కూడా డేటా సెంటర్లు పెట్టేందుకు పెద్ద కంపెనీలే క్యూ కడుతున్నాయి. ఐటీ వరకు ఓకే, కానీ ఈ డేటా సెంటర్ల గురించి ఎవరు ఆలోచించారు చెప్పండి? అదే మిగతా నాయకులకు చంద్రబాబుకు తేడా. ఇలాంటి లీడర్లకు కాకపోతే ఇంకా ఎవరికి వస్తాయి ఇలాంటి బిజినెస్ అవార్డులు? CII సదస్సులు, పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు, పారిశ్రామికవేత్తలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, ఇలా ఎప్పుడూ ఓ CEO లాగా ఆలోచిస్తుంటారు చంద్రబాబు. పెన్షన్లు, సూపర్ 6 హామీలు అమలు, రైతులకు అండదండగా ఉంటూ సంక్షేమంలోనూ రాజీ పడ్డం లేదు బాబు. అధికారం చేపట్టిన ఈ 18 నెలల్లో ఎప్పటికప్పుడు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. అటు పార్టీ నాయకులను కంట్రోల్లో పెడుతూనే ఇటు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా చేసేవారు ఎవరున్నారు? అందుకే అవార్డులు వస్తున్నాయి. అంతకంటే మించిన ప్రజాభిమానం దక్కుతోంది. మరి గత పాలకులు ఏం చేశారు? దావోస్ లో బిజినెస్ సమ్మిట్ అయితే అంత చలిలో అక్కడేం చేస్తామని ముసుగు తన్ని పడుకున్నారు. ఇక కలెక్టర్లు, ఎస్పీలను తమ సొంత ఎజెండా అమలు చేసుకునేందుకు వాడుకున్నారు. చంద్రబాబేమో మంచి పనితీరు కనబరిచిన మంత్రులను శభాష్ అని భుజం తడతారు. కానీ జగన్ మాత్రం ఎవరెక్కువగా బూతులు మాట్లాడితే వారి భుజం తడతారు. ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు వారిదంతా సపరేట్ స్కూల్, సపరేట్ సిలబస్. ఆ స్కూల్లో బూతులే నేర్పుతారు. రౌడీయిజమే రాజ్యాంగమని పాఠాలు చెబుతారు. అందుకే ఆ 5 ఏళ్లు ఆ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. నా బూతే నా భవిష్యత్తు అన్నట్టు వ్యవహరించారు. ఆ ముఠా నాయకుడు జగన్ కు ఇవేం కనిపించలేదా? ఎందుకు కనిపించదు? కనిపిస్తుంది. కానీ ఆయన కోరుకునేది కూడా అదే కదా. తాజాగా మరో ఉద్యమం అంటూ రోడ్డెక్కారు జగన్ సారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా 1 కోటి మంది సంతకాలు సేకరించామని ఆ కాగితాలను గవర్నర్ కు అందజేశారు. ఆ కాగితాలు ఎందుకు పనికొస్తాయి? చలి కాచుకోవడానికి తప్ప. వాస్తవానికి చంద్రబాబు తీసుకొస్తున్న వైద్య సంస్కరణలు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతాయి. ఇందులో PPP విధానం ఎంతో మెరుగైన ఫలితాలను ఇస్తుంది. కళాశాలలన్నీ పూర్తయితే పేద విద్యార్థులకు 220 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 75% పడకలతో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుంది. ఇది ఇష్టం లేని జగన్ కొత్త కుట్రలకు తెరలేపారు. ఆయన కోరుకునేది ఒక్కటే, ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం జరగకూడదు, పేదలకు కార్పొరేట్ వైద్యం అందకూడదు. అందుకే ఆయనకు అక్కడ అవినీతి కనిపిస్తుంది. మరి ఇలాంటి నాయకులను ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఎలా ఆదరిస్తారు? ఇలాంటి నాయకుడు స్థానంలో వచ్చిన చంద్రబాబు ఎంత చేస్తున్నారు? ఈ వయసులో
అన్నింటిలోనూ యువకుడిలా పరిగెడుతున్నారు. మంత్రులను, అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఏపీని డెస్టినేషన్ ఆఫ్ ఇండియాగా మార్చేస్తున్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇన్ని చేస్తున్న చంద్రబాబుకు కాకుండా మరెవరికో అవార్డు ఎందుకు వస్తుంది? అందుకే చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది ఎకనామిక్ టైమ్స్. ఆయన విజన్ ను ఆకాశానికెత్తింది. ఆ మీడియా గ్రూప్ కు రాజకీయాలతో ఏం సంబంధం ఉంది? జెన్యూన్ గా ఆలోచించి ఎన్నో సర్వేలు చేసి ఈ అవార్డును ప్రకటించింది. మిగతా నాయకులతో బాబును పోల్చి చూసినప్పుడు ఈ అవార్డుకు 100% ఆయన అర్హులే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయాల గురించి 1% మాట్లాడితే రాష్ట్రం గురించి 99% మాట్లాడుతున్నారు. ఇది జగన్ కు చంద్రబాబుకు ఉన్న తేడా.